అందువలన మనుషులు జాగ్రత్తగా ఆలోచించాల్సిన సంగతి. దేవుడు నీకు అనుగ్రహించినటువంటి ఆయుష్కాలాన్ని అటు తిరగటం అటు చూడటం కాదు. ఒక నిర్దిష్టమైనటువంటి ఒక నిర్ణయానికి వచ్చి ఒకవేళ నేను అనుసరిస్తున్నటువంటి సరైనదే అయితే ముందుకు వెళ్ళాలి. ఒకవేళ కాకపోతే ఏం చేయాలని గ్రంథం నేర్పిస్తుంది మనకి. ఆ రోజున ఏలియా 850 మంది ప్రవక్తలను, ఇశ్రాయేల్లో ముఖ్యులైనటువంటి వారు అందరిని పిలిపించి 2 తలంపుల మధ్య వద్దు, 2 మైండ్ సెట్ వద్దు, ఏదైనా ఒకటే, ఏ దేవుడైనా ఒకటే, మేము ఆ దేవుడిని నమ్ముకోవాల్సి వచ్చినప్పుడు నమ్ముకుంటాం, ఈ దేవుడిని నమ్ముకోవాల్సి వచ్చినప్పుడు నమ్ముకుంటాము అని బయలును గురించి, యెహోవాను గురించి ఆ ప్రజలు మాట్లాడుతుంటే ఎన్నాళ్ళు ఉంటారు ఇలాగా? ఆ వచనం చదివితే ఇలాగని రాయబడి ఉంటుంది 21వ వచనంలో. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళు మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? ఎన్నాళ్ళు మట్టుకు, ఎంత టైం కావాలి? అదే చూస్తున్నామండి. అది నిజమా, ఇది నిజమా, అదే చూస్తున్నామండి. ఇక చూస్తూనే ఉంటారు, ఎంతకాలమైనా చూస్తూనే ఉంటారు. మన ప్రాంతాలు అలాంటి వాళ్ళు లేరు కదండి. ఒకవేళ మన గ్రంథమే ప్రాముఖ్యంగా ఎంచుకునేటువంటి వారు ఉన్నారు. మీరు అలా గ్రంథాన్ని ప్రాముఖ్యంగా ఎంచుకుంటే, ప్రామాణికంగా ఎంచుకుంటే గ్రంథంలో ఏముందో చూస్తాం. ఎన్నాళ్ళు మటుకు మీరు 2 తలంపుల మధ్య నడుచు త్వరబడుచుంటారు అని అన్నాడు.